ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకు నమస్కారం. అక్టోబర్ 28, 29 తేదీల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర రామిరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేషన్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందర రామిరెడ్డి గారు, ఇండియాలో ఉండే AMCలు ఎన్ని రకాల మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ని రన్ చేస్తున్నాయి? హైయెస్ట్ రన్ చేసే AMCలు ఏమున్నాయి? లోయెస్ట్ స్కీమ్స్ రన్ చేసే AMCలు ఏమున్నాయి? సో ఇండియాలో అంటే హైయెస్ట్ అంటే ICICI ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు అండి. వాళ్ళు భారీ రన్ చేస్తారు. ఆల్మోస్ట్ 76 ఈక్విటీ స్కీమ్స్ రన్ చేస్తారు వాళ్ళు. 76 అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ కేటగిరీస్ అనమాట. లైక్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, ఫ్లెక్సీ క్యాప్ అండ్ సెక్టర్ స్పెసిఫిక్, హైబ్రిడ్ ఫండ్స్, డెట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ ఫండ్స్ అండ్ కమోడిటీ లైక్ సిల్వర్ ఫండ్స్, గోల్డ్ ఫండ్స్, ఇలా రకరకాల నేమ్స్ తోటి ICICI మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు 76 అండి. ఇండియాలో హై అండ్ మ్యూచువల్ ఫండ్స్ రన్ చేసేదంటే వాళ్ళే. అండ్ సెకండ్ వన్ HDFC మ్యూచువల్ ఫండ్స్ అండి. వాళ్ళు 46 స్కీమ్స్ రన్ చేస్తున్నారు. అండ్ థర్డ్ వన్ నిప్పాన్ అండి. అండ్ 45 ఫండ్స్ రన్ చేస్తారు. అన్నిటికన్నా తక్కువ అంటే లేటెస్ట్గా బిగిన్ చేసిన బజాజ్ ఫిన్సర్ వాళ్ళు అండి. వాళ్ళు ఒక స్కీమ్స్ రన్ చేస్తున్నారు బజాజ్ వాళ్ళు. అండ్ NJ వాళ్ళు అయితే 2 ఫండ్స్. అండ్ కొంచెం పెద్ద సైజ్ అయ్యండి, తక్కువ స్కీమ్స్ రన్ చేస్తుందంటే అండ్ ఫరాగ్ ఫ్లెక్సీ క్యాప్ ఫేమస్ అయిన ఫరాగ్ వాళ్ళు అండి. అండ్ ఫరాగ్ వాళ్ళు అయితే ఆల్మోస్ట్ 3 రన్ చేస్తారు మొత్తం వాళ్ళు ఇప్పటికి. 3 అంటే ట్యాక్స్ ఫండ్, డెట్ ఫండ్ అండ్ ఫ్లెక్సీ క్యాప్ 3 ఫండ్స్ వాళ్ళు రన్ చేస్తున్నారు. సో తక్కువ అంటే వీళ్ళు అండ్ ఎక్కువ అంటే ICICI మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఎక్కువ స్టార్ట్ చేస్తారన్నమాట. బట్ ఎన్ని చేసినా సరే మనకి మరీ ఎక్కువ కేటగిరీకి వెళ్ళే బదులు 1 లేదా 2 కేటగిరీలు మనకు సరిపోతాయండి. కాబట్టి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కేటగిరీ ఈ 2 సరిపోతాయి అనమాట. అందుకని వాళ్ళు ఛాయిస్ ఇచ్చారు కదా అని చెప్పేసి అన్నీ తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎవ్రీ మంత్ లేదా ఎవ్రీ క్వార్టర్లీ ఏదో ఒక కొత్త ఫండ్ లాంచ్ చేస్తూనే ఉంటారు. కొత్త పేర్లు పెట్టేసి లాంచ్ చేస్తూనే ఉంటారు. బట్ హిస్టారికల్ డేటా చూడకుండా అండ్ కొత్త ఫండ్స్ మనం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది అనుకుంటారు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిద్దేమో అనుకుంటారు. మన కనుక చూసుకుంటే బ్రెజిల్ బేస్డ్ మ్యూచువల్ ఫండ్స్ 10 years బ్యాక్ ఇండియాలో లాంచ్ చేసిన మొత్తం కూడా 0 రిటర్న్స్ అండి. లాస్ట్ 10 years నుంచి 0 రిటర్న్స్. అందుకని ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అనగానే అమెరికాలో ఇన్వెస్ట్ చేస్తే వచ్చినట్టు వేరే కంట్రీలో పెడితే కూడా వస్తే అనుకోవద్దు. చైనా ఫండ్స్ అన్నీ అట్లా ఫ్లాప్. గ్రేటర్ చైనా ఫండ్స్ కూడా చాలా ఫ్లాప్ అయినాయి. బ్రెజిల్ ఫండ్స్ అన్నీ కూడా చాలా ఫ్లాప్ అయినాయి అనమాట. ఓన్లీ అమెరికన్ సెంట్రిక్ మ్యూచువల్ ఫండ్సే కొంత బాగా వచ్చింది. అలాగని కొంతమంది ఈ మల్టీ అసెట్ క్లాస్ అంటే రిస్క్ తగ్గి రివార్డ్ ఎక్కువ వచ్చిద్దేమో అనుకుంటారు. బట్ హిస్టారికల్ డేటా చూసుకుంటే మీకు 10% కంటే ఎక్కువ రాదు. సో అందుకని ఈ ఫ్రాన్సీ నేమ్స్తో పోల్చుకుంటే మనం మంచి రిటర్న్స్ కంపేర్ చేసుకొని 10 years, 5 years, 3 years, 1 yearకి కన్సిస్టెన్సీగా వచ్చే మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవడం బెటర్ అనమాట. అందుకని ఇండియాలో అయితే స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ చాలా బాగుంటుంది. అవి తీసుకోవచ్చు. అండ్ ఏదైతే సెక్టార్ని బీట్ చేస్తూ ఉంటుందో ఎవ్రీ ఇయర్, ఏదైతే లోయెస్ట్ ఎక్స్పెన్స్ రేషియో ఉంటుందో, ఏదైతే ఆల్ఫా ఎక్కువ వస్తుందో, లో స్టాండర్డ్ డీవియేషన్ మెయింటైన్ చేస్తుందో అలా ఉన్న టాప్ 5 మ్యూచువల్ ఫండ్స్లో ఏదో ఒకటి తీసుకోవచ్చు. కాబట్టి మనం ఈ నిప్పాన్ చాలా పాపులర్, HDFC చాలా పాపులర్, యాక్సిస్, కొటాక్ అండ్ ఫరాగ్ ఇవన్నీ చాలా ఫేమస్ అనమాట. కొన్నిట్లో స్పెషలిస్ట్ కూడా ఉంటాయి అనమాట. ఈ మధ్యకాలంలో క్వాంట్ ద బెస్ట్లో ఉందండి అన్ని కేటగిరీలు కూడా. లాస్ట్ 5 years నుంచి దాని హవా నడుస్తుంది. సో క్వాంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి సుందర రామిరెడ్డి గారు ఇప్పుడు అంటే ఒక AMC అనే దానికంటే అంటే ఒక లేమ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా ఒక AMC గురించి చెప్పాలి అంటే అసలు AMC యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి అంటే ఈ ఫండ్స్ని మెయింటైన్ చేసే క్రమంలో సో AMC అనేది ఎటువంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ని నిర్వహిస్తుంటుంది అంటారు? డెఫినెట్గా అండి, ఇది అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అంటే పబ్లిక్ యొక్క అసెట్స్ని ఇవి మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. వాళ్ళకి వచ్చేది కేవలం ఎక్స్పెన్స్ రేషియో మనీ ఒకటే వస్తుంది. కాబట్టి పబ్లిక్ దగ్గర నుంచి మనీ పూల్ చేస్తారు వాళ్ళు. కొంచెం ఏదైతే యూనిట్ 10 రూపాయలకు ఉంటుందో అది మొత్తం పూల్ చేసి ఒక కామన్ థీమ్, ఆ థీమ్ ఏదైతే ఉందో లార్జ్ క్యాప్ థీమా, మిడ్ క్యాప్ థీమా అని ఆ థీమ్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. దీనికి ఈ మ్యూచువల్ ఫండ్ బాడీ ఉంటుంది, సెబీ ఉంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుంది, ఇవన్నీ కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఎవ్రీ మంత్ వీళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, ఎక్కడెక్కడ క్లోజ్ చేస్తున్నారు, ఇవన్నీ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి. కాబట్టి చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో పబ్లిక్ అసెట్స్ని మేనేజ్ చేసే వాటిని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అనొచ్చు. వీళ్ళు నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్, ఇంకా పెన్షన్ ఫండ్స్ రన్ చేస్తారు,
అలాగే డెట్ ఫండ్స్ రన్ చేస్తుంటారు, అలాగే ఇన్సూరెన్స్ స్కీమ్స్ రన్ చేస్తుంటారు, అలాగే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ రన్ చేస్తుంటారు, వెల్త్ మేనేజ్మెంట్ రన్ చేస్తూ ఉంటారు, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ చాలా రన్ చేస్తూ ఉంటారు. వాటన్నిటితో పోల్చుకుంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ ఓన్ ఫండ్స్ కాబట్టి కొంచెం ఎక్కువ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ట్రై చేస్తుంటారు అనమాట. కాబట్టి మనం సొంతంగా స్టాక్స్ని హోల్డ్ చేసే బదులు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ని మనం వాడుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ర్యాపిడ్గా చేంజ్ అవుతున్న ఈ బిజినెస్ ఎన్విరాన్మెంట్లో ఏ స్టాక్స్ మనం ఎక్కువ రోజులు ఉంచుకోలేము, ఎందుకంటే వాటి గురించి మనకు పెద్ద తెలియదు కాబట్టి. కానీ వీళ్ళు అలా కాదు, నిరంతరం ఈ ఎక్స్పర్ట్స్ ఏంటంటే ఆ కంపెనీ సీఈఓస్తో మాట్లాడుతూ ఉంటారు, కొత్త కొత్త ఆపర్చునిటీ ఎక్కడ క్రియేట్ అవుతున్నాయో చూస్తూ ఉంటారు. అందుకని డైనమిక్గా మార్కెట్లో పొజిషన్స్ మారుస్తూ పోతుంటారు. అండ్ మోర్ ఓవర్ మ్యూచువల్ ఫండ్స్లో వాళ్ళు ఎన్ని సంవత్సరానికి ఎన్ని మాటలు స్టాక్స్ మార్చినా సరే వాళ్ళు ట్యాక్స్ కట్టరు. అదే మనం అలా కాదు, ఇండివిజువల్గా నువ్వు స్టాక్స్ మార్చుకుంటూ పోతున్నావు అనుకోండి, 1 year తర్వాత వచ్చిన ప్రాఫిట్స్లో ఉంచి నెట్ ప్రాఫిట్లో ఉంచి నువ్వు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ లేదా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కట్టాలి ఖచ్చితంగా. మ్యూచువల్ ఫండ్స్ అలా కాదు, అంటిల్ మనం రిడెంప్షన్ చేస్తే తప్ప ఫండ్ మేనేజర్స్ ఎన్ని మాటలైనా అమ్మచ్చు, వాళ్ళు ట్యాక్స్లే ఉండవు. అందుకని ఆ ఫ్రీడమ్ తీసుకునే వాళ్ళు ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ జనరేట్ చేస్తారు. అందుకని 90% సినారియోలో మనం మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అంత ఈజీగా బీట్ చేయలేం. అందుకని బెస్ట్ ఏంటంటే ఎక్స్పర్ట్స్ కాబట్టి వాళ్ళకి అవుట్సోర్స్ చేసి మన పీస్ ఆఫ్ మైండ్తో ఉంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే స్టాక్స్ మనకు తెలియదు అది జీరో అయ్యేంత వరకు కూడా. నోకియా ఏమైపోయింది, బ్లాక్బెర్రీ ఏమైపోయింది, యాహూ ఏమైపోయింది, ఓకే, కొటెక్ కెమెరాస్ ఏమైపోయినాయి, ఇలాంటి మంచి మంచి వరల్డ్ నెంబర్ 1 కంపెనీసే జీరో అవుతున్నాయి ఈ రోజుల్లో. అంటే మనకేం తెలియదు స్టాక్స్ గురించి. అందుకని స్టాక్స్ అప్పుడప్పుడు అండర్ పర్ఫామ్ చేస్తూ ఉంటాయి 5 నుంచి 10 సంవత్సరాల వరకు కూడా. ఆ టైంలో ఆ పెయిన్ భరించే బదులు ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకోవటం వల్ల ఏంటంటే సేఫ్ అండ్ సెక్యూర్గా మనకు మనీ వస్తుంది. మన తరపున వాళ్ళు పనిచేసి పెడతారు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా సీఈఓతో మాట్లాడి క్లారిఫికేషన్ తీసుకుంటారు ఏదైనా అవసరం అనుకుంటే. మనకైతే రెస్పాండ్ ఎవరు వాళ్ళు ప్లాంట్ విజిట్ చేస్తారు, డీలర్స్తో మాట్లాడతారు, డిస్ట్రిబ్యూటర్స్తో మాట్లాడతారు, అండ్ ఇండస్ట్రీ హెడ్స్తో మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఎకానమీ గురించి బాగా అర్థమవుద్ది, వరల్డ్ వైడ్గా ట్రెండ్స్ అర్థం అవుతాయి. సో వాళ్ళకున్నంత ఎక్స్పోజర్ మనకు ఉండదు, వాళ్ళకున్నంత టెక్నాలజీ, వాళ్ళకున్నంత ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ ఉండదు. వాళ్ళు హార్డ్ కోర్ ఎక్స్పర్ట్స్. అందుకని కొంత డబ్బుని వాళ్ళకి అవుట్సోర్స్ చేయడం ద్వారా మనం ఎక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ పీస్ఫుల్గా తీసుకోవచ్చు అనమాట. మ్యూచువల్ ఫండ్ ఇది ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా వచ్చే బదులు. అంటే ప్రతి ఒక్కళ్ళు మీరు హార్డ్ కోర్ ట్రేడింగ్ చేసే వాళ్ళైనా సరే డెఫినెట్గా మ్యూచువల్ ఫండ్స్లో మంత్లీ ఒక 5,000 to 10,000 ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎందుకంటే కెరీర్ పరంగా మీరు 100 తప్పులు చేయండి, బట్ అందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి మనీతో బయటికి రావచ్చు. ఇవన్నీ చిన్న చిన్న మిస్టేక్లు అనమాట. అందుకని మ్యూచువల్ ఫండ్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ సార్.